దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ మాటను విశ్వసించాడు, ఆ మాట మీద నమ్మకం పెట్టుకున్నాడు. ప్రియమైన వాళ్ళ దాన్ని మనం గుర్తెరుగుదము గాక. రెండవ మాట చెప్తాను చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరమేలాగు మృతమో అలాగే క్రియలు లేని, అందరు చదవండి గట్టిగా మొదటి నుంచి, ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో క్రియలు లేని విశ్వాసము మృతము. ఈ వాక్యంలో మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా స్పష్టంగా వ్రాయబడిన సత్యం ఏం తెలిసిన, ప్రాణము లేని శరీరము గట్టి చెప్పండి చనిపోయింది. చనిపోయిన వ్యక్తి మృతం. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేకపోతే విశ్వాసం అనేది రోజు రోజుకి చస్తానే ఉంటుంది, బతకదు. అది అందులో జీవం ఉండదు, చనిపోతూ ఉంటుంది, రోజు చనిపోతూ ఉంటుంది. విశ్వాసము అనేది ప్రియమైన వాళ్ళరా క్రియలు లేనిదిగా ఉండదు, కానీ క్రియలు కలిగినదిగా ఉంటుంది. విశ్వాసం నీ ద్వారా క్రియ జరిగిస్తూ ఉంటుంది, నీలో క్రియ జరిగిస్తూ ఉంటుంది. నీలో విశ్వాసం ఉంటే అది క్రియ చేస్తూ ఉంటుంది, రోజు క్రియ చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ప్రభువుని గురించి ఉన్నగాక. ఇక్కడ నిరీక్షణ గురించి మాట్లాడాలని ఆశపడితే ఆ నిరీక్షణ గురించి కాస్త మనం ఆలోచన చేస్తే మీరు చూడండి. మొదట ఏం చెప్పే మీకు, నిరీక్షణ ఆశలు కలిగిస్తుంది, జరుగుతుందో లేదో మనకు తెలీదు. ఇప్పుడు ఇక్కడ కూడా నిరీక్షణ మనం గమనిస్తే అది మనసుకి పరిమితం అవుతుంది, ఆ తర్వాత ఆలోచనలకు పరిమితం అవుతుంది, తలంపులకు మాత్రం పరిమితపోతే అంతవరకు ఆగిపోతుంది. క్రియ జరిగించదు, క్రియ ఉండదు, నిరీక్షణ క్రియ ఉండదు. అనుకుంటున్నా అలా ఉండదు, క్రియ ఏమీ ఉండదు. ప్రియమైన వాళ్ళరా మీరు ఏమి చేయరు, ఏది చేయరు. మీరు గమనించండి, మీకు అర్థమైందని చెప్తున్నా. అప్పుడప్పుడు మిమ్మల్ని ఏమంటా ఉంటా, నా దేవుడు మా లక్షాధికారులుగా తిరగవచ్చుగా, కోటీశ్వరులుగా చేయునుగాక అని నేను అంటా ఉన్నా. జరిగిందే? నోరు తెరవండి. అది జరిగేదానికి ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి. క్రియ ఉండొద్దా? క్రియ ఉండాలి కదా, దానికి తగిన ప్రయాసపడాలి కదా, దానికి తగిన కష్టం నీలో కనిపించాలి కదా, అవునా కదా? నీ వ్యక్తిగత జీవితం అది ఉండగలగాలి. నువ్వు దేవుడు మిమ్మల్ని లక్షాధికారులుగా చేయునుగాక ఆమేన్ అన్నప్పుడు దానికి సంబంధించిన క్రియ నీలో ఉండాలి, దానికి సంబంధించిన పని నీలో కనిపించాలి, దానికి సంబంధించిన ప్రయాస నీలో ఉండాలి. అర్థమవుతుందా? అలా మారేదానికి నువ్వు కష్టపడగలగాలి, అలా మారేదానికి నీ వంతు నువ్వు ప్రయాసపడగలగాలి. ఎంతకైతే నువ్వు ప్రయాసపడుతుంటావు, ఎంతకైతే కష్టపడతా ఉంటావో అంతగా దేవుడు ఏం చేస్తాడు? జరిగిస్తానే ఉంటాడు, ఆ స్థితులను తీసుకొస్తానే ఉంటాడు. ప్రియమైన వాళ్ళు అర్థమవుతుందా? ఇక్కడ ఆమె అన్నంత మాత్రం ఇప్పుడు ఎన్ని ఆమెలని ఉంటారు? నా సంగతి పక్కన పెట్టండి, వచ్చిన సేవకులు ఎంతమంది చెప్తుంటారు వాళ్ళని కూడా పక్కన పెట్టండి. ఎంతమంది దగ్గరికి పోయి వస్తుంటారు అన్నా కదా. యూట్యూబ్లో చెప్పేటప్పుడు ఆమేన్ 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 అని ఎన్నిసార్లు ఉంటారు? జరిగిందా? ఎందుకని? ఇప్పుడు చెప్పండి గట్టిగా. కోటీశ్వరుని కావాలి ఆశ ఉంది, అర్థమవుతుందా? బాగా చదవాలి ఆశ ఉంది, నేను ఉద్యోగం సంపాదించాలి ఆశ ఉంది, నా వ్యాపారం అభివృద్ధిలోనికి రావాలి అని ఆశ ఉంది. ఆశ మంచిదే కాదన్నంలే, అయితే అలా జరిగేటట్లకి ఏమి లేదు. చెప్పండి. అది కార్యసిద్ధి కలుగు చేయగలిగేటట్లుగా వీళ్ళు ఏం కనిపించాలా? అది నీకు అవసరమైంది. అందుకని ఇక్కడ ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో క్రియలు లేని విశ్వాసము మృతమండి. దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. కొంతమంది చూడండి, అప్పుడప్పుడు చెప్తుంటుంది కదా, దారిలో పోతా ఉంటే తలకాయ కూర బోటి తయారు. రాయలసీమకు పోయామనుకోండి, రాగి సంగటి, జొన్న రొట్టెలు, తలకాయ కూర తయారు, బోటి తయారు అని చిన్న బోర్డులు పెట్టి ఉంటాయన్నమాట. అంటే ఆడికి పోయిన తర్వాత నువ్వు వండేది లేదు, వాసేది లేదు, తర్వాత వాసన చూసేది లేదు, రుచి చూసేది ఏమీ లేదు. పలాంది కావాలంటే తీసుకొచ్చి పెడతారు, అవునా కదా.
ఈ రోజున అలా అయిపోవాలనుకుంటారు. ఈరోజు ఇక్కడ ఉన్నావా, రేపు లక్షాధికారిగా మారిపోవాలా. అర్థమవుతుందా? తర్వాత ఎల్లుండి కోటీశ్వరుడిగా మారిపోవాలా అని అనుకుంటారు. మంచిదే కాదనట్లే, నేను కాదన్నా, మంచిదే కాదన్నా. మరి దానికి తగిన క్రియ ఉందా? కొంతమంది చూడండి, లాటరీ టికెట్ కొన్ని పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకని ఏ రోజుకైనా ఒకటన్నా చెప్పండి, ఏ రోజుకైనా లక్షాధికారిగా మారకపోతానా, ఏ రోజుకైనా ఇటు స్వామరుడిగా ఇంట్లో తిని వీధిలో తిరుగుతా 4 రూపాయలకి లాటరీ టికెట్లు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని లేదా బైబిల్లో పెట్టుకొని ప్రభువా తగిలేటట్టు చెయ్య దేవుడు చేస్తాడా? ఇక్కడ స్వామరులకు దేవుడు చేయడు. నేను కష్టపడి ప్రయాసపడి రూపాయి పోగు చేసి లక్షాధికారిగా మారాలనుకుంటారే, నా దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం చేయను గాక. ఎందుకని? దానికోసం ఏమవుతున్నారు వాళ్ళు? ప్రయాసపడతారు, దానికోసం చెమట కారుస్తూ ఉన్నారు, దానికోసం ఏమండి వాళ్ళ ఆరోగ్యాన్ని ఖర్చు పెడతా ఉన్నారు, దానికోసం వాళ్ళ రూపాయిని ఖర్చు పెడతా ఉన్నారు. స్వామరిగా ఉండకుండా కష్టపడతా ఉన్నారు, ప్రయాసపడతా ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, హల్లెలూయా. కొంతమంది చూడండి సెల్ ఫోన్ గేములకి అడిక్ట్ అయిపోతున్నారు. సెల్ ఫోన్ గేములకి అర్థమవుతుందా? సెల్ ఫోన్ గేము 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తుంది, 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తుంది, 1000 రూపాయలు పెడితే 10,000 వస్తాయి, 10,000 పెడితే 20,000 వస్తాయి, 20,000 పెడితే 40,000 వస్తాయి, 40,000 పెడితే 80,000 వస్తాయి, 80,000 పెడితే 160,000 వస్తాయి. డబల్ అంటే ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటా, ఇంకా గేమ్స్ ఆడుకుంటా ఉండి ఈ దరిద్ర పని. చివరికి నేను చెప్పకూడదు కానీ మందిరానికి వచ్చే ఒక వ్యక్తి 2 లక్షల అప్పుల పాలయ్యాడు. కష్టపడి సంపాదించిన వ్యక్తి 2 లక్షలు పోగొట్టుకున్నాడు. వాడు ఎవడన్నా ఊరకిస్తాడా? ఆన్లైన్ గేమ్లో సంపాదిద్దాం అనుకుని ఎవడన్నా బాగుపడ్డా? ఇంకొక వ్యక్తి 5 లక్షలు. ఎవరు? మన విశ్వాసుల పిల్లలు నేను చెప్పేది. ఇంకొక వ్యక్తి 70-80 లక్షలండి. వస్తుంది అది ఊరికే దాంట్లో పెడితే చాలు వచ్చేస్తాయి అనుకోని ఏమండి ఇప్పుడు 70-80 లక్షల అప్పులు పాలైపోయి ఏది ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తా అవి కట్టుకుంటూ తిరుగుతా ఉన్నాడు. ఇప్పుడు అన్నా ప్రార్థన చేయండి అర్థం ఏంటి? అర్థమవుతుందా మీకు? ఏం మంచిదే, ఉద్దేశం మంచిదే, దానికి నువ్వేం చేయాలి చెప్పండి గట్టిగా? కష్టపడే స్వభావం ఉండగలగాలి, దానికోసం నువ్వు ప్రయాసపడే స్వభావం ఉండగలగాలి. ప్రియమైన వాళ్ళ విశ్వాసము క్రియ జరిగిస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది చెప్పండి గట్టిగా? క్రియ చేస్తూ ఉంటుంది. రోజుకి దాని కొరకు ఉద్యోగం రావాలా, ఉద్యోగం పొందుకోవాలా, దానికోసం కష్టపడతారు. చదువులో మంచి మార్కులు రావాలా, దానికోసం కష్టపడతారు. నీ కోసం రాదు ఉద్యోగం, నీ దగ్గరికి రాదు ఉద్యోగం. వస్తుందా? దేవుడు స్వామురులకు ఇస్తాడా? దేవుడు స్వామురులను పిలిచాడా? బైబిల్లో మీరు చూడండి, కావాలంటే పేతురు ఏం చేస్తున్నాడంట? చేపలు పట్టాడు, ఉదయాన్నే వలలో బాగు చేసుకుంటున్నాడు. శుభ్రం పడుకొని నిద్రపోవచ్చుగా, రాత్రి అంతా ప్రయాసపడ్డాడు కదా, పడుకొని నిద్రపోయాడా? నిద్రపోకుండా వల బాగు చేసుకుంటూ ఉన్నాడంట. అతని దగ్గరికి పోయాడు యేసుప్రభు. పోయి నీ వల దోనె లోతుకి నడిపి నీ వల కుడి ప్రక్కన వేయి. అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డా ఆపేరా ఇవన్నీ, ఆ మాటలు వద్దు, నేను చెప్తున్నాను విను. నీ ప్రయాసం నేను చూసా, నీ కష్టం నేను చూసా అని ఆ మాట ఎప్పుడైతే అన్నాడో, అయినను అనే మాట ఉపయోగించి అక్కడికి పోయి ఆయన వల వేశాడంట. విస్తారమైన చేపలు. హల్లెలూయా. కనుక నీ జీవితంలో ప్రాణము లేని శరీరంలాగా ఉండకూడదు. విశ్వాసం ఉంది కానీ నీలో ఏం లేదు, క్రియలు లేని విశ్వాసం. చచ్చిన వ్యక్తిగా మారిపోతున్నావేమో, జీవం లేని వ్యక్తిగా, లేదా ఏమండి బ్రతికి ఉన్న వ్యక్తిగా కాకుండా చచ్చిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో. ఒకసారి ఆలోచన చేసుకొని నీలో ఇక మీద క్రియలు ప్రారంభమగును గాక. హల్లెలూయా. అది ఏ విషయమైనా సరే, చదువు విషయమా, లేదా ఉద్యోగం విషయమా, లేదా వ్యాపారం విషయమా, లేదా నీ కుటుంబ భారము బాధ్యత కలిగి జీవించే విషయమా, నీ వ్యక్తిగత విషయమా, ఏదైనా సరే నీకు భారము బాధ్యత ఉండి నీ వంతు నువ్వు కష్టపడే స్థితిలోనికి రాగలగాలి, ప్రయాసపడే స్థితిలోనికి రాగలగాలి. క్రియ అనేది నువ్వు చేయగలగాలి.
హల్లెలూయా. బైబిల్లో మీరు చూపిస్తాను చూడండి. విశ్వాసం అనేది క్రియ జరిగించిన స్వభావం మీకు చూపిస్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17 వచ్చింది అండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17 వచ్చిన. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి, ఇప్పుడు అర్థమైందా? క్రియలు లేకపోతే విశ్వాసం ఏమవుతుందంట? ఒంటిగా ఉండి. గట్టిగా చెప్పండి. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు ఏమండి ఆ తర్వాత నన్ను వృత్తిలోనికి తీసుకొస్తాడు అని ఇంట్లో దీన్ని ఈదులో కూర్చుంటే, వ్యవహారాలు చేసుకుంటా ఉంటే ఏమండి పొద్దుపోయేదాకా అక్కడ ఇంట్లో తిరిగి వీధిలో తిరిగి ఇంటికి వచ్చి సమయానికి అది తిని పడుకొని నిద్రపోతే కాదు. అది ఒంటిగా ఉండి ఏమవుతుందంట? చెప్పండి. చస్తుంది. ఆ ఉన్న విశ్వాసం కూడా వ్యర్థమైపోతుంది, పనికిరందుకే మారిపోతుంది. అయితే విశ్వాసం ఏం చేస్తా తెలిసిన? క్రియ చేస్తా ఉంటాం. ఇప్పుడు చూడండి. అయితే ఒకడు నీకు విశ్వాసం అన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనబరచము, నేను నా క్రియల చేత విశ్వాసం నీకు కనబడుతున్న చెప్పును. దేవుడు ఒక్కడే నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్మటం మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా. గట్టిగా చెప్పండి, గట్టిగా అందరూ చదవండి. వ్యర్థుడా. క్రియలు లేని విశ్వాసము మొదటేమో మృతమైనది, తర్వాత నిష్ఫలమైనది. అంటే ఫలమైనది ఉండదు. నిష్ఫలమైనది. తర్వాత చూడండి, తెలుసుకొని కోరుచున్నావా? క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? తర్వాత చూడండి, మన పితరుడైన అబ్రహాము తన కుమారుని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించి అప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడు అని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన లేఖనము నెరవేర్చ. మరియు దేవుడు స్నేహితులు అతనికి ప్రేరు కలిగిన. మరియు మనుష్యుడు విశ్వాసం మూలమున మాత్రము కాక క్రియల మూలముగాను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబని వేశ్య కూడా దోతలను చేర్చుకొని వేరొక మార్గమున ఆమెను వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, అబ్రహాముతో ప్రభు మాట్లాడినప్పుడు పిల్లలే లేరు, పిల్లలు ఇస్తాన్ని విశ్వసించాడు. ఓకే. ఆ తర్వాత రోజులు గడిచాయి, పిల్లలు పుట్టారు. ఆ తర్వాత మీరు గమనించండి, క్రియలు ఉన్నాయా లేవా? తీసుకుపోయి బలి అర్పించేశారంటే అలాగే మాట్లాడుకోకుండా బలి అర్పించే క్రియ చూడండి ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు రాహాబు అనే వేశ్య ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెహోషువ పుస్తకం 2వ అధ్యాయం చదవండి. ఆమె ఏమంటే తెలుసునా? అయ్యా, మీ దేవుడు ఆకాశమందు దేవుడే, భూమి యందు దేవుడేనయ్యా, మీ దేవుడు వంటి దేవుడు ఇంకొకడు లేడని నాకు తెలుసు అయ్యా. అయ్యా, మీ ముందు ఎర్ర సముద్రం ఎలా ఆరిపోజేశాడో, ఎలా మిమ్మల్ని దాటించాడో, ఎలా మన్నాను కురిపించి పోషించాడు, ఎలా మీకు ఎదురైన రాజుల మీద మీకు జయమిచ్చి మిమ్మల్ని నడిపించాడు, అన్నీ మాకు తెలుసు అయ్యా. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయా. అమ్మ, ఇదంతా తెలుసుకున్నావా? ఇదంతా తెలుసుకోవడం ఏంటయ్యా? ఇప్పుడు ఈ దేశం కూడా దేవుడు మీకు ఇచ్చేస్తాడయ్యా, నాకు తెలుసయ్యా. అంత నమ్మకం పెట్టుకొని, విశ్వాసం పెట్టుకొని చివరికి చేసిన పని చేసిన వేగులు వారు వస్తే వాళ్ళని దాచిపెట్టి, బాబు మీకు మేము మేలు చేశాను కదా, మీది దేశానికి ఇస్తారు కదా, నాకు కూడా కార్యం చేయండి. ఆమె చేసిన క్రియ చూడండి. క్రియల మూలముగా రాహాబు అనే వేశ్య కూడా ఎలా మారిందంట? దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియమైన వాళ్ళరా, విశ్వాసం ఏం చేస్తుంది అంటే ఒక నిశ్చయత కలిగి ఉంటుంది. విశ్వాసం క్రియ జరిగిస్తుంది. ఎంతగైతే దేవుణ్ణి విశ్వసిస్తావో అంతగా నువ్వేం చేస్తావు? క్రియ చేస్తూ ఉంటావు. నీలో క్రియలు కనిపిస్తూ ఉంటాయి. నువ్వు ఏదైతే విశ్వసిస్తావో దానికి క్రియ పని చేస్తా, కష్టపడతా ఉంటావు. ఆ విధమైన స్థితిలోనికి రావడానికి కష్టపడతా ఉంటావు, ప్రయాసపడతా ఉంటావు. అర్థమవుతుందా? ఊరికే కూర్చొని ఊరికే ఏమండి చేసే వాళ్ళ జీవితంలో దేవుడు క్రియ చెయ్యడు పొరపాటును కూడా.
దానికి సంబంధించిన క్రియ నీలో కనిపించును గాక. హల్లెలూయా. ఓసారి ఏం జరిగిందంటే, మీ అందరికి బాగా పరిచయం, అన్న చెప్పారు, యశ్వంత్ గారు చెప్పారు ఆ ఉపమానం. ఆ ప్రాంతంలో వర్షాలు పడకపోతే పొలం పంట పండదు. ఆ రోజులు గడవక భయంకరమైన కరువు వచ్చింది. ఆ ప్రాంతంలో ఒక పాస్టర్ గారు పాపం ఆ వర్షం కోసం బాగా ప్రార్థన చేద్దాం, ఇప్పటికే దారుణంగా పరిస్థితులు మారిపోయినాయి, పొలాలు బీడు బారిపోయినాయి, ఇక ఉండేది ఎంతకాలం తింటారు, అందరూ దీవించబడాలి కదా, అందరూ ఆశ్రయించబడాలి కదా, మంచి వర్షాలు దేవుడి చేతికి ప్రార్థన చేద్దామంటే ఉపవాస ప్రార్థన పెట్టి అందరూ విశ్వాసాలు వచ్చారంట. వాళ్ళల్లో ఒక పిల్లోడల్లా గొడుగు పట్టుకొని వచ్చాడంట. అందరూ అడిగారంట, ఏంట్రా గొడుగు పట్టుకొని వచ్చినా? వాడంటాడన్నా, మనం దేనికోసం పోతున్నాం? వర్షం పడాలని ప్రార్థన చేయడం. మరి వర్షం పడితే నేను ఎలా రావాలి? వాడికున్న విశ్వాసం ఎవరికి లేదు? ఇప్పుడు చెప్పండి. వాడిలో కనిపించే అక్రియ ఇళ్ళలో. మరి ఈరోజు మీరు గమనించండి, అక్రియ కనిపిస్తూ ఉందా నీలో? నా ప్రభుటి కృప దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ జీవితం మళ్ళీ కనిపించగలగాలి. ఆ రోజుల్లో నేను వచ్చిన కొత్తల్లో, అది 17వ సంవత్సరం అనుకుంటా, 17, 18, 17 మీటింగ్స్ పెట్టాం, గుర్తుంది కదా, మార్కెట్ యార్డ్లో పెద్ద మీటింగ్స్, భారీగా ఖర్చు అయిపోయింది, భారీగా పెట్టాం. ఆ తర్వాత ఎందుకో దేవుడు ప్రేరేపిస్తే మందిరం జనాలు కూర్చుంటా ఉన్నారు, స్థలం సరిపోవట్లేదు ప్రభా, ఏం చేయాలంటే బాల్కనీ వేస్తే బాగుంటుంది ఒక ఆలోచన వచ్చాడు దేవుడు. బాల్కనీ వేద్దామని చెప్పేసి అని మీతో ప్రార్థన కూడా చేయించా, గుర్తుందా లేదా? ప్రార్థన చేశా. ప్రార్థన కొంతమంది చేస్తున్నారు, కొంతమంది ఏమో ఏం మాట్లాడి తెలిసినా అవసరం అంటున్నా, బాల్కనీ అంత అవసరం అంటున్నా, ఇప్పుడు జనాలు ఎంతమంది వస్తున్నారు, ఇప్పుడు అవసరం అంటున్నా అన్న. అవి నేనేం పట్టించుకోవాలి, దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు. తర్వాత పని ప్రారంభించడం జరిగింది, తర్వాత ముగించడం జరిగింది. బాల్కనీ వేసేసి ఆ ముందుది వేసేసాం, ముందు, అవునా కదా? ఎలా వేసారంటావు? నోరు తెరవండి. విశ్వాసానికి తగిన క్రియ. దేవుడు జనాలను తీసుకొస్తాడు అని అనుకోవడం కాదు. దానికి తగిన ఏముండాలి? క్రియ ఉండాలి. తీసుకొస్తాడు ఆయన. ఎక్కడ కూర్చోబెడతావు? అవునా కదా? తర్వాత మళ్ళీ స్లాబ్ వేసుకుని ఇప్పుడు అది కలిసి వచ్చింది, ఇది కలిసి వచ్చింది, అవునా కదా? దేవుడు జనాలు తీసుకొచ్చాడా లేదా? మరి విశ్వాసానికి తగిన, చెప్పండి గట్టిగా, క్రియ ఉండాలి. అదే సరే, అదంటే వదిలేసి, మొన్న 31వ తేదీ, జనవరి 31వ తేదీ అందరూ పనిచేస్తూ ఉన్నారు. నాకెందుకో ఒక్క వాల్ పోస్ట్ ఏ బుద్ధి కాలేదు, ఒక్క ఫ్లెక్సీ కూడా కట్టబుద్ధి కాలేదు, అసలు అడ్వర్టైజ్మెంట్ ఏమీ చేయలేదు. ఫేస్బుక్లో మాత్రం నూతన సంవత్సరాలు ప్రతి సంవత్సరం పెట్టినట్టు పెట్టాం. ఆ తర్వాత బయట మన వాళ్ళు అన్నారు, అంత అవసరమా అన్నా అని. ఏది బయట టెంట్లు వేయడం అంత అవసరమా అన్నారు. లేదులే, వేసేద్దాంలే, మన వాళ్ళే కదా, వేసేద్దాంలే, అక్కడ దాకా వేసేసామని చెప్పి, ఆ చివరి దాకా వేసేసామని చెప్పి, ఆ రోడ్డు పెద్దగా ఉన్న కాడికి వేసేసామని చెప్పా. కుర్చీలో అన్న అవసరమా? మన దగ్గరే ఇంచుమించుకు ఒక 300-400 ఉన్నాయి. మరలో ఒక 300 తెప్పించేసి ఇంకా తెప్పించేసేసి అని చెప్పా. అవసరమైతే తెచ్చుకుంటాంలే అన్నారు మనవాళ్ళు. లేదు, తెప్పించి పెట్టుకో, 300 తెప్పించేసేసుకో అన్నారు. సరిపోయినాయా? మందిరం సరిపోవాలా, బాల్కనీ సరిపోవాలా, చుట్టూ సరిపోవాలా, కింద సరిపోవాలా, తర్వాత బయట. నోరు తెరవండి. క్రియ విశ్వాసానికి తగిన దేవుడు చేస్తాడు నమ్మడం కాదు అవసరమైనది, దానికి తగిన క్రియ మనలో కనిపించగలగాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అది ఈ విషయంలో కదా నేను చెప్పేది, అది ఏ విషయంలో సరే క్రియ మనం చేయగలగాలి. అందుకే మీకు చెప్పేది, రాబోయే రోజుల్లో నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థలం సరిపోదు, మీరు చూస్తారు. దేవుడు ఆయుష్ ఇచ్చుంటే మీరు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి తగిన ఏం చేయాలి మనం? గట్టిగా చెప్పండి. ఆ క్రియ మనం చేయగలగాలి.
ఆ క్రియ మనం చేయగలగాలి. కనుక మన వ్యక్తిగత జీవితాన్ని గుర్తుపెట్టుకోగలగాలి ప్రియమైన వల్ల. ఇంకా మీకు చెప్తాను, గమనించండి. యోసేపు ఉన్నాడు. యోసేపు ఇంట్లో ఉన్నాడు, మంచి కలలు ఇచ్చాడు. ఇచ్చాడా లేదా దేవుడు? ఇచ్చాడా లేదా? సరే, రోజులు గడిచాయి. ఆ కళ ఏమన్నా జరుగుతుందా? జరిగిందా? అన్నలేమో పగబట్టారు, తల్లిదండ్రులు కూడా కొంచెం బాధపడ్డాయి. నేను మీ అమ్మ కూడా నీ కాళ్ళకు దండం పెట్టాలంటరా, నువ్వు అంతా పోటుగడ అయిపోతావంటరా, మన బతుకేందిరా మనకు తెలియదంటరా, మన తాత ముత్తాతల నుంచి గొర్రెలు కాసుకునే వాళ్ళంరా, నువ్వు మమ్మల్ని ఎలుబడి చేస్తావా, అందరూ ఎలుబడి చేస్తావా, అందరూ మీకు వచ్చి దండం పెట్టాలా అని 4 మాటలు సీవాట్లు పెడితే, సరేలే డాడీ, సరేలే డాడీ, దేవుడు ఏదో కళ్ళు ఇచ్చాడని మీకు చెప్పాను, లేకపోతే నాకే నేను చెప్పానా అన్నాడు. రోజులు గడిచిపోయినాయి. మొత్తం మీద అన్న ఏం చేశాడు, అన్నలు ఏం చేశారు, గుంటలో వేసారు, మళ్ళీ తీశారు, అమ్మేశారు. అక్కడికి పోయి ఒక ఇంట్లో ఉంటే ఆ మనిషి పాడు మనిషి లేనిపోని మాటలు చెప్పి లేనిపోని నిందలు వేసి జైల్లో పడేసింది. ఆ జైల్లో ఏమండి కూర్చొని సూత్రం చెప్పుకుంటా ఉన్నాడు. సూత్రం చెప్పుకుంటా ఉంటే ఆ జైలు అధికారికి ఏదో దయ పుట్టింది కాబట్టి ఆయన ఏం చేశారు ఏమండి, జైలులో కూడా కాస్త దేవుడు కనికరం చూపాడు కాబట్టి అందరిని చూసుకునే బాధ్యత అప్పగించాడు. ప్రార్థించండి, పాల్గొనండి. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ తేదీ 2026 మార్చ్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 8వ తేదీ మధ్యాహ్నం వరకు. స్థలం హోసన్నా దయాక్షేత్రం, లేమల్లే. ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు. పరలోకపు మహిమను ప్రత్యక్షంగా చూసే తరుణం. లక్షలాది స్వరాలతో బలమైన స్తుతి ఆరాధన. నూతన వరవడితో సంగీతం. హృదయాలను మార్చే పరిశుద్ధాత్మ దేవుని వాక్య సందేశం. క్రైస్తవ ప్రపంచంలో ఓ ప్రభంజనం. హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. కుటుంబ సమేతంగా రండి, పరలోకపు దీవెనలు పొందుకోండి. వివరాలకు సంప్రదించండి హోసన్నా మినిస్ట్రీస్, గుంటూరు. న్యాయాధిపతి నీవే నా యేసయ్యా, నా యేసయ్యా. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. నిత్యం నీకే నారాధనా, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో.
బలవంతుడా మహాశూరుడా పలు శోధనలలో నా తోడై నా కుడి పార్శ్వమందుండి నావే. నీ మహిమకై నీవేర్పరచిన నీ పాత్రగా నన్ను మార్చి నీవు నీ అనలేని ప్రేమను చూపితివి. నీవే నీవే నా విజయం, నాలో నీవే నీవే ఆనందం. నీవే నీవే నా విజయం, నాలో నీవే నీవే మహదానందం. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. అభిషక్తుడా నా ప్రాణేశ్వర, నా నీడవలే నాతో నుండి నన్ను రక్షించి పోషించినావు. నేనెన్నడు నాకై ఆశించని నీ దీవెనలతో తృప్తి పరచి నన్నీ స్థితిలో నీవు నిలిపినావు. నీవే నీవే నా ప్రాణం, నాలో నీవే నీవే నా ధ్యానం. నీవే నీవే నా ప్రాణం, నాలో నీవే నీవే నా ధ్యానం. నిత్యం నీవే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో.